ఈయన 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచి 10వ శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన సంగతి మనందరికీ తెలుసు. ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు సురక్షిత తాగునీటి అందించడంతో పాటు ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. నియోజకవర్గ ప్రజలు పక్క గృహాలు అందించి అందరికీ మన్నలు పొందిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఆయన శాసనసభ్యునిగా ఉన్న కాలంలో ప్రసిద్ధి చెందిన కాణిపాకం సిద్ధి వినాయక స్వామివారి ఆలయం అభివృద్ధి విశేషంగా కృషి చేసిన సంగతి మనందరికీ తెలుసు. మనం స్వయంగా వెళ్ళి చూసాం కూడా. ఆయన తిరుపతిలో శ్రీ బాలాజీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసి కార్మిక సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాయలసీమ రీజన్ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ సంస్థ అభివృద్ధికి పాటుపడ్డారు. ఆయన తిరుపతిలోని రవీంద్ర ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేసి కళాకారుల అభివృద్ధికి కూడా పాటుపడ్డారు. ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడే సంగతి కూడా మనం చూసాం. 16/11/2024 స్వర్గస్థులయ్యారు. శ్రీ నారా రామూర్తి నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజలకు గొంతుగా వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి వారి సేవల వల్ల రాష్ట్ర శాసనాలు ఎంతో లాభపడ్డాయి. వారి సేవలు చిరస్మరణీయమని చెప్పి మనం చేస్తున్నాను. ఆయన మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున నా తరపున రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు బంధువులకు అనునాయులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పట్ల గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటించవలసిగా కోరుతున్నాను. ఓకే. ముఖ్యమంత్రి గారు సార్ 1 minute సార్. పేపర్స్ అందరికి ఇస్తున్నారా? స్టేట్మెంట్ పేపర్స్ 1 minute సార్. ముందుగా 344వ నియమం క్రింద 150 రోజుల అనుభూతి అభివృద్ధి గురించి ముందుగా పరివల కేశవ్ గారు ప్రకటన చేస్తారండి. అధ్యక్ష, ఇంట్రడక్షన్. తమరి అనుమతితో ఈ 150 రోజులకు సంబంధించి ప్రభుత్వం సాధించినటువంటి అనేక ప్రగతి మీద సభ్యులు అడిగినటువంటి దానికోసం వివరణాత్మకమైనటువంటి స్టేట్మెంట్ని సభ సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష. దీని మీద ఎందుకంటే చాలా డీటెయిల్డ్ స్టేట్మెంటు
సభ్యులందరూ మాట్లాడిన తర్వాత ఒకేసారి రిప్లై ఇస్తే బెటర్ అనేటువంటిది తమ అనుమతి కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 రోజుల్లో ఏం చేశామో ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, మీతో సహా ఈ సభలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మనకు ఎన్నికలు ప్రజా తీర్పు అనేది కొత్త కాదు. కానీ 2024 జరిగిన ఎన్నికలు ఒక తిరుగుబాటులో జనంలో కనిపించిన ప్రజా చైతన్యం మాత్రం పూర్తిగా కొత్తని చెప్పాలి. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఎన్నికల్లో ప్రపంచం ఎంత సంచలనం సృష్టించాయో మొన్న ఎన్నికలు అంతకంటే సంచలనం సృష్టించాయి. అదే 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్. 46 ఏళ్లుగా నేను రాజకీయాలు చూశాను, ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మునుపెప్పుడూ చూడని ప్రజా తీర్పు, ప్రజలు బాధ్యతతో నమ్మకంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో ఓటేసి తీర్పిచ్చారు. ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుని గౌరవించాలి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజల అంచనాలని అందుకునే విధంగా మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈ ప్రభుత్వం అనునిత్యం ఆలోచించుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే అధ్యక్ష, ఇది జరిగినప్పుడు కూడా ఒక విషయం మీకు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొట్టమొదటిసారి అధ్యక్ష 1978 నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడం, అనునిత్యం అధ్యయనం చేయడం, నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాల్ని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏమేం చేయాలో చేసుకుంటూ ముందుకు వచ్చాం. 46 సంవత్సరాల కంటే ముందు ఎన్నో పదవుల్లో చేపట్టిన 46 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశాను, ఎన్నో కష్టాలు చూశాను, అవమానాలు పడ్డాను. కడాన నా మీద క్లేమోర్ మైన్స్ 24 బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణభిక్ష పెట్టాడు, పునర్జన్మ కల్పించారు. 4 సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే నా జీవితంలో ప్రాణానికి కూడా భయపడలేదు. కానీ
ఆ సమయంలో ఒక బాధ ఆవేదన కలిగింది. అలాంటి వేధింపులు కూడా గురయ్యాను. కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చారు. కానీ అధ్యక్ష, నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయను. అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తా. ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడంతా కూడా ఇంకా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా నేను ఏం చేయగలుగుతాను, ఏం చేస్తే ప్రజల రుణం తీర్చుకోగలుగుతాను ఆలోచించి ముందుకు పోతూ వచ్చాను. చాలా అరుదైన సంఘటన నా జీవితంలో చూశాను. నేను జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు మీరు చూసే అధ్యక్ష, 80 దేశాల్లో తెలుగువారు 53 రోజులు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ పోరాటాలు చేశారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ప్రజలు మనకి ఇచ్చిన స్థానాన్ని ఎవరు చెరపాలన్నా చెరపలేరు. అందుకని ఈరోజు మీరు చూస్తే 4వసారి ముఖ్యమంత్రి. ఇది అరుదైన అనుభవం. 4వసారి ముఖ్యమంత్రి అయ్యాం. అవినీతి, డబ్బులు కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద ఈ నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారం నాకు కొత్త కాదు, సీఎం కుర్చీ అంతకంటే కొత్త కాదు, కేంద్ర రాజకీయాలు కూడా నాకు కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర అనేక సందర్భాల్లో పోషించాం. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇన్ని చూసిన నాకు ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష 95లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాను. మళ్ళీ 99లోనే కంటిన్యూ అయ్యాను. 2014లో ముఖ్యమంత్రి అయ్యాను. 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు. వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు. అయితే అధ్యక్ష, విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వం యొక్క అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్లుగా తయారైనాయి. జూన్ 12న ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర పైన ఉంది. కొంతమంది నన్ను అడిగారు,